కానీ మీరు అంటే ఈ త్రూఅవుట్ జర్నీలో ఈ మధ్య కాలంలో మీరు ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. నాందిలో ఒక మంచి ఎమోషనల్ డ్రైవ్ ఉండే క్యారెక్టర్ చేశారు. క్రాక్ తర్వాత వీరసింహారెడ్డిలో ఒక యాక్షన్ బేస్డ్ క్యారెక్టర్ చేశారు. సో ఈ సినిమాలో కూడా యాక్షన్కి చాలా స్కోప్ ఉన్నట్టు కనబడుతుంది. యాక్షన్ ఉందండి, బట్ యాక్షన్ అంటే ఫైట్ సీక్వెన్స్ యాక్షన్ లాగా లేదు. అంటే ఒక మదర్ వచ్చి తన కూతుర్ని కాపాడే కీప్ చేసిన ఒక ఫైట్, అలాంటి ఒక న్యాచురల్ ఫైట్ ఉంటుంది. కమర్షియల్ అనేది ఫైట్ కోసం పెట్టిన ఫైట్ అది కాదు. ఇట్స్ మోర్ ఆఫ్ ఒక అమ్మ వచ్చి తన కూతుర్ని సేవ్ చేసి ఏం చేస్తుంది, ఆ ఫ్రస్ట్రేషన్ తో ఏం చేస్తుంది, ఆ హెల్ప్లెస్నెస్ తో ఏం చేస్తుంది, ఆ ఎమోషన్ ఉంటుంది. ఎలివేషన్స్ బిల్డప్ లేకుండా సీన్ డ్రివెన్. ఇట్స్ మోర్ సీన్ డ్రివెన్ అండ్ క్యారెక్టర్ డ్రివెన్, బికాజ్ యాజ్ అ క్యారెక్టర్ షీ ఇస్ నాట్ ఫైటర్. ఓకే, అది కాదు ఆవిడ క్యారెక్టర్. షీ నాట్ అ బోల్డ్ క్యారెక్టర్, షీ జస్ట్ అ నార్మల్ గర్ల్ హూస్ గాట్ అ మదర్, ఐ మీన్ హూస్ గాట్ అ డాటర్ అండ్ హూస్ ఫేసింగ్ ద వరల్డ్ అండ్ హర్ ప్రాబ్లమ్స్. సో అలాంటి ఒక ఫీల్. కానీ ఇంత పెద్ద కాస్ట్ ఉంది ఇందులో, కొందరి గురించి అన్న చెప్పండి. ఎప్పుడు ఎక్కువ జనాలకు రీచ్ అయ్యి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో చెప్పండి. చాలా ఉంది, బికాజ్ లైక్ ఐ సెడ్, సీ ఒకటి ద మదర్ అండ్ డాటర్ జర్నీ, ఓకే, ప్యారలల్ గా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ వెళ్తుంది. యూ సో మైమ్ గోపి సార్ అండ్ గణేష్ వెంకటరామ్ అండ్ శశాంక్, ఈ ముగ్గురుతో ప్లేతోనే మొత్తం ఆడియన్స్ వచ్చి గెస్సింగ్ లోనే ఉంటారు. ఓకే, అంటే వన్స్ యూ స్టార్ట్ వాచింగ్ ద మూవీ దే విల్ బి అన్ ఎలిమెంట్ వై యూ విల్ బి గెస్సింగ్ as to what's happening. ఓకే, Surina is there, she handles a little bit comic element. She comes in as my friend in the film, so there's a little bit of a comic relief over there. So elements of a good, as I said, ఓకే, ఎక్కడికి మీకు వచ్చి ల్యాగ్ బోర్ అనిపించలేదు. మీ అన్ని పాకెట్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఫర్ సినిమా విల్ బి ఫుల్ఫిల్డ్. ఓకే, ఫుల్ మీల్స్, ఒక ఫుల్ మీల్స్ విత్ సైకలాజికల్ థ్రిల్లర్. సో ఎడ్జ్ ఆఫ్ ద సీ థ్రిల్లర్ లాగా ఉంటుంది మీకు. ఓకే, సో ఒక కమర్షియల్ సినిమాకి ఏ హంగులు ఉండాలో అన్ని ఓకే, యా, ఇట్స్ అ ప్రాపర్ నైస్ కమర్షియల్ థ్రిల్లర్. యా, ఇట్స్ నాట్ మేము చాలా ఈ మెసేజ్ పెడుతున్నాము ఆ మెసేజ్ అవంతా ఏం లేదు. ఇట్స్ ప్రాపర్ కమర్షియల్ సైకలాజికల్ థ్రిల్లర్. ఓకే, అండ్ విల్ సీ వరలక్ష్మి ఇన్ డిఫరెంట్ అవతారం ఇన్ దిస్ ఫిల్మ్. దట్స్ ఆల్. ఓకే, ఇప్పటివరకు అంటే ఎమోషనల్, ఈ యాక్షన్ ఇవన్నీ చూసాం, ఫ్యాక్షన్ ఇదంతా. కామిక్ రోల్ ఏమన్నా మిమ్మల్ని ఎవరో ఇస్తే నేను చేస్తాను సార్, నాకు చాలా ఇష్టం సార్. ఓకే, కామిక్ రోల్ ఎవరు ఇచ్చలేదు. చూసిన వెంటనే మేడం మీరు దిగుతారు, మీరు వాడిని కొడతారు, వాడు అక్కడ ఫ్లైట్ చేస్తాడు, ఇట్లా వస్తుంది మొత్తం. ఏదైనా కామెడీ వస్తే నేను చాలా హ్యాపీగా చేస్తాను. కానీ స్వతహాగా మీరు డాన్సర్. అవును, అది ఆ ఎబిలిటీని ఆ టాలెంట్ని యూజ్ చేసుకోలేని పరిస్థితి ఇప్పుడు మీకున్న ఇమేజ్కి. ఏదైనా అంటే వస్తే నేను చేస్తాను సార్. ఇప్పుడు యాక్చువల్గా రీసెంట్గా ఒక సాంగ్ చేశాను, అది సాంగ్ వచ్చేటప్పుడు మీకు తెలుస్తుంది. చాలా రోజు తర్వాత డాన్స్ ఆడాను, బట్ యా.